హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే ఆ సూర్య భగవానుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లోనే ఇలా పాలు పొంగించుకుంటున్నాను. అదే ఒక పిడక తెచ్చాము, స్టవ్ మీద అలాగా పెట్టేస్తాను. స్టవ్ మీద వెలిగించి ఇలా పొంగించుకుంటున్నానండి. ఇంతకుముందు మేడ పైన అయితే పాలు పొంగించేదాన్ని ఓన్లీ పిడకలతోనేని. ఇప్పుడు అదే రెంటెడ్ ఇల్లులు వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని పొగ వచ్చేసి అక్కడ నల్లగా కట్టేసి వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఇప్పుడు 3 ఏళ్ళండి ఇంట్లోనే పాలు పొంగిస్తానండి. అయినా సరే సూర్యకిరణాలు మాకు ఇంట్లో క్లియర్గా పడతాయండి. అదే కిచెన్లోకి చాలా క్లియర్గా సూర్యకిరణాలు అయితే అదిగండి అలా పడతాయండి. నేనైతే ఇంట్లో నైవేద్యం ఇలా చేసుకున్నాను. అలాగే సూర్య ప్రతిమ అయితే ఇంట్లో పెట్టుకోమండి, ఫోటో కానీ ఏమున్నా. మా అత్తయ్య పెట్టుకోరు, నేను పెట్టుకోవట్లేదు. ప్రసాదం తీసుకుని వెళ్ళి తులసమ్మ కాడే పెట్టుకున్నాను. సూర్యకిరణాలు క్లియర్గా పడతాయి. నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి. బయట ఇలా నైవేద్యాలన్నీ పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి. బాయ్ బాయ్.